శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 41వ అధ్యాయం. శంకర శాస్త్రి. కొల్హాపురం నుండి శంకర శాస్త్రి గుణవని మీ దర్శనము చేయవలేనని కోరికగానున్నది. తమరి సెలవైన రాగలనని లేఖమూలకంగా మహారాజుకు తెలియజేసిను. అప్పుడు మహారాజ్, నేను వాడీకి వచ్చినప్పుడు నా దర్శనం కాగలదు, మీరిచ్చటికిప్పుడు రానవసరం లేదు అని తెలిపిరి. కానీ ఆయన మహారాజ్ దర్శనం చేయవలైనన్న ఉత్కంఠను ఆపుకొనలేక బయలుదేరి పావని వచ్చెను. అచ్చటకు చేరుకొనగానే ఆయనకు జ్వరం వచ్చెను. ఇది టైఫాయిడ్ జ్వరము, 40 రోజులకు గాని తక్కువ కాదు అని వైద్యులు చెప్పిరి. ఆ మాటలు విని ఆయన భయపడి వెంటనే మహారాజ్ దగ్గరకు పోయి, మీ ఆజ్ఞను ఉల్లంఘించి వచ్చినందుకు తగిన ఫలం అనుభవించుచున్నాను, నా తప్పిదం క్షమించి నాపై దయచూపుడని ప్రార్థించెను. మహారాజ్ అతనికి అభయమిచ్చి తీర్థము భస్మము నొసగి శరీరమునకు రాచుకునమని చెప్పిరి. అతడట్లు చేయగనే ఆనాటి రాత్రి అతని శరీరమునకు చెమటలు పట్టి జ్వరం జారిపోయిను. మహారాజు చాతుర్మాస్యం పూర్తియగు పర్యంతము ఆయన పావనిలోనే ఉండెను. ఆయన తన తల్లిని, తమ్ముడైన వామనరావును, చెల్లెలైన గోదావరిని పావనికి పిలిపించుకొని చాతుర్మాస్య పూర్వదినమందు మహారాజు అనుగ్రహం తీసుకొనెను. వాడి పూజారి. నరసోబావాడి నుండి ఒక పూజారి తన బాధ నివారణార్థం మహారాజు దర్శనమునకై పావని వచ్చెను. భోజన సమయమున పంక్తిలో కూర్చుండి ఆపోసనం పట్టక సత్యాగ్రహం చేసి, మా బాధలు తొలగించుటకై మీరు వాడీకి వచ్చుట సమ్మతించిన గాని భోజనం చేయును, మీరు రానిదే వాడీకి పోను, నా ఇచ్చ వచ్చిన చోటుకు వెళ్ళిపోయేదనని మహారాజుతో పలికెను. ఆ మాట విని మహారాజ్ దత్తప్రభువును స్మరించిరి. దత్తప్రభువు, సరే, నీవు ఉత్తర దిశగా పోనవసరం లేదు, వాడీకే పోము అని ఆజ్ఞ ఇచ్చిరి. ఆ ఆజ్ఞను మహారాజు పూజారికి తెలిపిరి. అతడు సంతుష్టుడాయను. అందరును భోజనములు చేసిరి. ఆ దినము భాష్యపాఠం చేయుచుండగా మహారాజుకు దేహస్మృతి తప్పెను. వారి ముఖము నుండి ఆవేశపూరితమైన దివ్యవాణి ఇట్లు బహిర్గతమయ్యెను, నేను వాడీకి వచ్చి చేయునదేమున్నది, ఉత్తర దిశకే పోదును. ఆ మాటలు మాట్లాడినప్పుడు మహారాజు అత్యగ్రులై ఉండిరి. వారి దేహమంతయు ఎర్రనయ్యెను. మహారాజు స్థితి చూచి అందరినూ భయపడిరి. నాటి మధ్యాహ్న వేళ బ్రాహ్మణ భోజనం అంతరాయం కలుగునని దత్తప్రభు తాత్కాలికంగా అట్లు పలికినే గాని ఆ పూజారి భోజన సమయమున ప్రవర్తించిన విధానము ఆయనకు సమ్మతము కాకుండెను. ఉకడవే. సావంతవాడిలో నివసించుచున్న ఉకడవేకు మహారాజు రచించిన ద్విసాహస్రి గురుచరిత్ర స్వాహాకారములు చేయవలెనని బుద్ధి పుట్టెను. అట్లు చేయవలసిందని అంతకుముందే ఆయనకు స్వప్న దృష్టాంతమై ఉండెను. సావంతవాడిలోని న్యాయాధికారులకు అనగా వేద విధులైన పురోహితులకు తన కోరికను తెలుపగా వలసిన సహాయం అందించగలమని వారు వాగ్దానం చేసిరి. ఆ తర్వాత ఆయన స్వాహాకారమును ఎట్లు చేయవలెనో ఆ విధము తెలుసుకొనవలెనని పావనిలోనున్న మహారాజుకు ఒక లేఖ రాసెను. ఆ లేఖకు జవాబిట్లు మహారాజు రాసిరి. ఋషులు చేసిన గ్రంథములకే తప్ప అన్య గ్రంథముల స్వాహాకారములు చేయకూడదు. అయినను మీకు కర్తవ్యమని తోచిన గురుచరిత్ర పారాయణం చేసి బ్రాహ్మణ సమారాధన జరిపించుడు. మహారాజు ఆదేశించిన ప్రకారమే ఒకడవే నడిపిరి. ఆ సమయమున మహారాజు రాసిన లేఖ ఇట్లుండెను. శ్రావణ శుద్ధ నవమి పావని. మనుషులు చేసిన గ్రంథములను అనుష్ఠానం చేయరాదని శాస్త్రము చెప్పుచున్నది. ఆ గ్రంథము నేనే చేసితినని అభిమానము గురువు యొక్క ఇచ్ఛ ఎట్లుండునో అట్లే జరుగును. మీ కోరిక ప్రకారం వారు చేయవలెనని, మీ కోరిక తీర్చవలెనని నాకు ఇచ్చలేదు. గురుచరిత్రకు స్వాహాకార సంబంధం కలదను ఆధారం ఉన్నదో లేదో నేనేమియూ చెప్పలేను. ఇప్పుడు ఏ దేవతలకునూ హవన పద్ధతి మొదలుగునవి ప్రమాణం లేకుండా ఎక్కువ తక్కువలు చెప్పుటకు వశము కాదు. నారాయణ. పావనిలో మహారాజు కార్యక్రమములు. పావనిలో మహారాజు నివసించియున్న సమయం భక్తులకు మహానందం సంఘటింపజేయుచుండెను. అనేక గ్రంథపాఠములు జరుగుచుండెను. లఘురుద్రము, మహారుద్రము, సహస్ర భోజనము మొదలగు కార్యక్రమములు అఖండంగా జరుగుచుండెను. వేల కొలది భక్తులు వచ్చుచుండచే కానుకల రూపంగా వచ్చే ఆదాయం కూడా ఎక్కువయ్యను. దాని వినియోగం మీద చెప్పిన రీతిగా నగుచుండెను. అదేనుగాక అచ్చట ప్రవచన మొసగు పండితులకు, పౌరాణికులకు, హరిదాసులకు సంభావనలొసగుచుండేటివారు. ప్రతి దినము పక్వాన్నములు తిని తిని జనులకు గొంతు వరకు వచ్చెను. ఇంతగా ఖర్చు పెట్టుచున్నను ద్రవ్యం ఇంకనూ మిగులుచునే ఉండెను. ఆ ద్రవ్యం నుండి సువాసినులకు చీరలు, రవికలు, బ్రాహ్మణులకు ధోవతలు దక్షిణపూర్వకంగా పంచిపెట్టిరి. ఇంకనూ మిగిలిన ద్రవ్యమును మహారాజు వాడి పూజారులకు ఇప్పించిరి. ఆ ద్రవ్యంతో వారి చేత మహారాజు స్వాహాకారములు చేయించిరి. భాద్రపద పౌర్ణమి వరకు ఈ ప్రకారంగా నిత్యము ఆనందోత్సవంగా జరుగుచుండెను. సీమోల్లంఘనోత్సవం.
భాద్రపద పౌర్ణమి నాడు మహారాజు సీమోల్లంఘన చేయుటకై వెడలిరి. గంగానదిలో ముచ్చటగా నలంకరించిన ఓడనొక దానిని ఉంచిరి. మహారాజు వెంబడి వేద ఘోషతో బ్రాహ్మణులు నడుచుచుండిరి. సువాసినులు హారతులిచ్చిరి. పూలతో సుందరంగా నలంకరించి 2 ధ్వజములు కట్టిన ఆ నావలో మహారాజు కూర్చుండిరి. ఆ నావ ఆవలి తీరమునకు బయలుదేరిను. ఆ సమయమున సుమారు 1000 మంది ఉత్సవములో పాల్గొనిరి. జనులందరూ మహారాజుపై పుష్పవర్షం కురిపించిరి. జై జయధ్వానములు చేసిరి. సాయంకాలం 7 గంటలకు ఆ నావ అవతలి తీరం చేరెను. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అను భజన అఖండంగా సాగుచుండెను. ఆవలి తీరమున వాడీకర్జనులు మహారాజును పూజించిరి. మహారాజ్ గీతలోని ఏకదశాధ్యాయం చదివి ప్రసాదమందరికీ పంచిపెట్టిరి. ఆ తరువాత వారు తిరిగి నావలో కూర్చుండి యువతల్లి తీరమునకు రాసాగిరి. సాక్షాత్తు దత్తప్రభువే ఓడలో కూర్చుండి ఉన్నట్లు అందరికీ అనిపించెను. 1000-1050 మందితో అనేక నౌకలు నదిలో నడుచుచుండెను. అందులో ఒక నౌక ప్రమాదమునకు లోనై మునిగిపోవుచున్న సమయమున మహారాజు తమ చేతితో ఆ నావను ఆపి మునిగిపోకుండా చేసిరి. ఆ ప్రకారము రాత్రి 11 గంటల సమయమునకు అందరూ ఈవలి తీరము చేరుకొనిరి. అటుపై మహారాజ్ కాళీకర్ మురళీధర మందిరం ప్రవేశించిరి. అచ్చట కాళీకర్ మున్నగు వారు ప్రసాదములు పంచిపెట్టిరి. ఆ సమయమున కీర్తనలు అనగా హరికథలు మున్నగు కార్యక్రమములు జరిగిను. అవి అన్నయూ జరిగిన తరువాత అందరూ మహారాజుకు నమస్కరించి సెలవు తీసుకుని తమ తమ ఇండ్లకు వెడలిపోయిరి. పావణి వీడుట. భాద్రపద బహుళ పాడ్యమి నాడు విఠలరావు కాళీకర్ బ్రాహ్మణ సమారాధన చేసి మహారాజుకు భిక్ష చేసెను. ఆ తరువాత అందరూ ప్రసాదము ఆశీర్వాదము తీసుకొనిన పిమ్మట మహారాజు పావని నుండి బయలుదేరిరి. మహారాజు ఊరి బయట కాలు పెట్టగానే అంతవరకు ఆపియుంచిన ప్లేగు ఒక్క పెట్టున ఊరిలో వ్యాపించి అనేకులను బరి తీసుకొనెను. పట్వారి భార్య. మహారాజు పావని నుండి బయలుదేరగానే వారితో పాటు గాండాబువ వాడీకర్ పూజారులు బోరిగాంవుకు వచ్చిరి. ఆ తర్వాత సీతారాంబువ కూడా అచ్చటికి వచ్చి వారిని కలిసెను. మహారాజు అనుజ్ఞ తీసుకుని అచ్చటి నుండి వాడీ పూజారులు నరసోబావాడికి వెడలిపోయిరి. మహారాజు వచ్చిరను వార్త తెలియగానే బోరిగావులోని పట్వారి భార్య అత్యంత భక్తి ప్రపత్తులతో మహారాజు దగ్గరకు వచ్చి ఇట్లు చెప్పెను. స్వామి, కొన్ని దినముల క్రిందట నాకు ఒక కొడుకు పుట్టెను. వానికి ఒక నోరు తప్ప మరి ఏ అవయవములు లేవు. ఆ విచిత్ర శిశువును చూచి నేను భయపడి జ్వరపడితిని. మీరు దయచూపి ఈ బాధను దూరం చేయవలెను. ఆ మాటలు విని మహారాజ్, మీ వంశములో ఎవరైనను పిశాచమై ఉండవచ్చును, కనుక నీకట్టి సంతతి కలిగిను అని చెప్పి ఒక యంత్రము చేసి ఇచ్చిరి. ఆ స్త్రీ కొన్నాళ్లకు జ్వరబాధ నుండి విముక్తురాలయ్యను. మాహూర్ యాత్ర. బోరీగావు నుండి మహారాజ్ గోదావరి తీరమునకు పోవలేనని మొదట అనుకొనిరి. కానీ గాండాబువ పట్టుబట్టుటచే మాహూర్ మీదుగా పోవలేనని నిశ్చయించిరి. మాహూర్కు 7-8 మైళ్ళ దూరంలో శరభంగ ఋషి యొక్క ఆశ్రమం ఉండెను. అచ్చట ఉనికేశ్వర దగ్గర ఉష్ణకుండము శీతలకుండములు ఉండెను. శరభంగ ఋషి యొక్క కుష్ఠరోగము నయము కావలేనని శ్రీరామచంద్రమూర్తి తన బాణంతో భూమిని పగిల్చి 2 కుండములు నిర్మించిరి. వానిలో స్నానము చేసి రోగ విముక్తుడై శరభంగ మహాముని బ్రహ్మలోకం చేరుకొనెను. అక్కడ 2 రోజులుండి మహారాజు ముందుకు సాగిరి. ఉనికేశ్వరం నుండి వారు మాహూర్ వెళ్ళిరి. అచ్చట గల మాతృతీర్థంలో స్నానం చేసి అందరూ గుట్టపైకి పోయిరి. అచ్చట రేణుకామాతను అత్రి అనసూయలను దర్శనం చేసుకుని జనులందరూ క్రిందికి దిగివచ్చి పుల్సింగే అను గ్రామం చేరుకొనిరి. గాండాబువ మాత్రం శరీరం అస్వస్థతగా ఉండుటచే గుట్ట ఎక్కి పోలేనందున ఆయన ఏ దర్శనము చేసుకొనలేకపోయిను. అదృష్టవంతురాలైన స్త్రీ. మాహూర్ నుండి మహారాజు ప్రయాణమైపోవచ్చు దారిలో ఒకచోట భిక్షకై వెడలుచుండగా ఒక ఇంటిలో నుండి ఒక స్త్రీ ఎడమ చేతిలో జొన్న రొట్టెపై అన్నం పెట్టుకుని కుడి చేతితో అంబలి కుండ పట్టుకుని భిక్ష నొసగుట్టకై వాకిటకు వచ్చెను. మహారాజు ఆమెను చూచి అన్నము జొన్న రొట్టె చాలును, అంబలి జారకుండా పట్టుకొనుమని పలికిరి. అంబలి మహారాజు గ్రహించినందుకు ఆమె చిన్నబుచ్చుకొనెను. భిక్ష గ్రహించి మహారాజు తన మకాము చేరుకొనిరి. కానీ వెంటనే సీతారాంబువాను పంపి ఆ అంబలి కూడా తెప్పించుకొని ప్రేమతో భిక్ష చేసిరి. నిస్వార్థమైన భక్తితో మహారాజు దయకు పాత్రురాలైన ఆ స్త్రీ మహాపుణ్యాత్మురాలు. ఆమె పొందిన మహాభాగ్యం ముందు లౌకిక భాగ్యం ఎల్ని అయినను తృణప్రాయములే. దేవుని మాట వినకుండుట. మహారాజ్ ఆ ప్రకారం సంచారం చేయుచుండగా వాడి దిశగా పోవద్దు, వెనుకకు మరలమని దత్తప్రభు ఆజ్ఞాపించును. కానీ మహారాజు ఆ ఆజ్ఞను లక్ష్యపెట్టక ముందునకే సాగిరి. అందువలన వారికి సంధివాతం ఉత్పన్నమయ్యను. మహారాజు లేచి కూర్చుండుటకు కూడా కష్టమయ్యను. అప్పుడు మహారాజ్
మీ ఆజ్ఞ ప్రకారమే వాడికి వచ్చేదనని పూజారులకు వాగ్దానం చేసి తిని ఇప్పుడు వెనుకంజ వేయుట ధర్మమా? ఏమైననూ సరే నేనచ్చటకు పోక తప్పదు. ఒకవేళ ఇది మీకు సమ్మతము కానిచో నా ఈ శరీరమును మీ చేతుల్లో పెట్టుచున్నాను. దానిని మీరేమైనను చేయవచ్చును. నేను ఆడిన మాట తప్పుట పాడి కాదు అని దత్తప్రభువుకు నివేదించిరి. ఆ కష్టమైన స్థితిలోనే దినమునకు 7-8 క్రోసుల దూరం నడుచుచుతూనే ఉండిరి. మహారాజుకు సంక్రమించిన సంధివాత రోగము 25 దినములుండెను. మహారాజు తన మాటను పెడచెవిన పెట్టి మొండిగా ప్రవర్తించుడు చూచి ఇక లాభము లేదని దత్తప్రభువు వారికి తీవ్రంగా జ్వరం వచ్చినట్లు చేసెను. ఆ జ్వరమును సైతం లెక్కించక మహారాజు వాడి దిశగా ప్రయాణం చేయుచునే ఉండిరి. ఇది చూచి దత్తప్రభువు, ఎంత చెప్పినను నీవు నా మాట వింటలేదు. సరే, నీవు గోదావరి అవతలి తీరమునకు చేరగనే నీ మీద వారంటూ వచ్చును, గుర్తుపెట్టుకొనుమని వారిని హెచ్చరించెను. అయినను మహారాజు ముందునికే సాగుచుండిరి. కార్తీక మాసంలో వారు హింగోలి చేరుకొనిరి. అచ్చట పరిచయస్తులు ఎక్కువగా ఉండుటచే కొన్ని రోజులు అక్కడనే ఉండవలసి వచ్చెను. అక్కడ నుండి వారు అజయగాం చేరుకొనిరి. కృష్ణారావు దేశ్ముఖ్. అజయగాంలోని కృష్ణారావు దేశ్ముఖ్ యొక్క ఈనాం భూములను నిజాం సర్కార్ ఖాల్సా చేసిరి, అనగా తన అధికారంలోనికి తీసుకొనుట. ఆ విషయం దేశముఖ్ మహారాజుకు విన్నవించగానే వారు ఆయనతో దత్తమాలా మంత్రమును అనుష్ఠించమని చెప్పిరి. బ్రాహ్మణుల ద్వారా ఆ అనుష్ఠానమును కృష్ణారావు దేశ్ముఖ్ చేయించగానే ఒక ఆంగ్లేయ అధికారి ఆ గ్రామమునకు వచ్చి దేశముఖ్ భూములను తిరిగి దేశముఖునకు ఇప్పించెను. శంకర్రావు. కృష్ణారావు దేశ్ముఖ్ కుమారుడైన శంకర్రావుకు క్షయరోగం ఉండెను. వైద్యులు ఆ రోగం నయమొగట దుస్సాధ్యమని చెప్పిరి. కృష్ణారావు దేశ్ముఖ్ మహారాజు యొద్దకు వచ్చి విషయమంతయు విన్నవించి దయచూపుడని ప్రార్థించెను. ఆ మాటలు విని మహారాజ్, ఇది క్షయరోగం కాదు, ఆ రూపముతోనున్న మరొక వ్యాధి, త్వరలో నయము కాగలదని చెప్పి శీతలోపలాచూర్ణము మున్నగు కొన్ని ఔషధముల పేర్లు చెప్పి అవి ధౌతి చేసి వాడుమనరి, అనగా మిశ్రమం చేసి. అట్లతడు చేసినంతనే 4 నెలల్లోనే శంకర్రావు ఆరోగ్యవంతుడయ్యెను. గులాబ్రావు మహారాజ్. మహారాజును చూచుటకు రాగోరుచున్నానని అమరావతి నుండి, మహారాష్ట్రలో అమరావతి, గులాబ్రావు మహారాజ్ ఒక సందేశం పంపిరి. అది విని మహారాజ్, మన పరస్పర ఆంతరంగిక ప్రేమ సర్వదా మనకు అందుచునే ఉన్నది, ఇందుకొరకై ఇప్పుడు ప్రత్యేకించి రానవసరం లేదు అని వారికి తెలియజేసిరి. గులాబ్రావు మహారాజ్ సఖా సంప్రదాయమునకు చెందినవారు. వారెల్లప్పుడూ స్త్రీ వేషంతో ఉండేవారు. అట్టివారిని చూచుటకు మహారాజుకు ఇచ్చ లేకుండెను. కానాపూర్లో దత్త జయంతి. అజయగాం నుండి మహారాజు బయలుదేరి సంచారం చేయుచు కానాపూర్ అను గ్రామం చేరుకొంది. అచ్చట దత్త జయంతి ఉత్సవం మిగుల వైభవోపేతంగా జరిగిను. అచ్చట మహారాజు రాకకై వేల కొలది మంది ఎదురుతెన్నులు చూచుచుండిరి. దారిలోనే 700-800 విస్తరి వంట ఎగుచుండెను. కానుకల రూపమున ద్రవ్యము కూడా ఎక్కువగానే లభించుచుండెను. ఆ ద్రవ్యమంతయు వెనుక చెప్పిన రీతిగా సత్కర్మలకే వినియోగించబడుచుండెను. మరణించిన వారిని బ్రతికించుట. కానాపూర్లో మహారాజు ఉన్న సమయమున బ్రాహ్మణేతరులతోడి కలహములకు తట్టుకోలేక వాడి నుండి కొంతమంది పూజారులు మహారాజు దగ్గరకు వచ్చి తమకు కలిగిన ఆపదను గూర్చి విన్నవించిరి. మహారాజు వారికి ఒక మంత్రమిచ్చి దానిని శ్రద్ధగా జపించిన ఆపద దూరమగునని చెప్పిరి. ఆ పూజారులు సంతోషంతో మహారాజు ఇచ్చిన మంత్రమును శ్రద్ధగా జపించుట మొదలుపెట్టగానే వాడిలో బ్రాహ్మణ విరోధుల్లో అంతఃకలములు బయలుదేరును. వారి పక్షమును స్వార్థబుద్ధితో అవలంబించిన పూజారికి తగిన కఠిన శిక్ష అయ్యెను. మహారాజు కానాపూర్ నుండి బయలుదేరి గోదావరి తీరమున గల గంగా మసలే అను గ్రామమును చేరుకొనిరి. అచ్చట గల నదిలో వారు స్నానం చేయుటకై పోవుచు ఎవరునూ నదిలోనికి దిగవద్దు అని గట్టిగా శాసించిరి. అయినను కొందరు నదిలోనికి దిగిరి. వారిలోనొకడు స్నానం చేయుచుండగా ప్రమాదవశమున నదిలో మునిగిపోయిను. సమీపముననున్న వారు వారిని వెతికి పట్టుకొని వెలికి తీసిరి. కానీ అప్పటికే అతడు ప్రాణములు కోల్పోయి ఉండెను. అది చూచి మహారాజు బాధపడి, నేను చెప్పిన ప్రకారం చెయ్యక నాకు తిప్పలు తెచ్చిపెట్టుచున్నారని విసుక్కొనిరి. అప్పుడు గాండాబువ, మీ ఆజ్ఞ మీరినందుకు తగిన శాస్తి జరిగిందనెను. అంతలోనే మహారాజు సదయులై 1 నిమిషం పాటు కన్నులు మూసుకొని దత్తప్రభువును స్మరించి నదిలో మునిగి ప్రాణములు విడిచిన వాని దగ్గరకు పోయి తమ కమండలోదకం వానిపై జల్లిరి. వెంటనే వానికి స్మృతి వచ్చి కండ్లు తెరిచి లేచి కూర్చుండెను. అది చూచి అందరూ విభ్రాంతులైరి. వెంటనే తేరుకొని అందరూ సంభ్రమోత్సాహములతో జై జై ధ్వనులు చేయుచు మహారాజును పూజించి స్తుతించి ఊరిలోనికి ఉత్సవముగా కొనివచ్చి మహానందంతో బ్రాహ్మణ సంతర్పణ గావించిరి. ఓం నమో శ్రీ దత్తావధూతాయ. ఓం శాంతి శాంతి శాంతి. 41వ అధ్యాయం సమాప్తం.
ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 42వ అధ్యాయం. వాడీకి వచ్చుట. పూర్వం దత్తప్రభు హెచ్చరించిన ప్రకారం మహారాజుకు వారంటు వచ్చెను. మహారాజు చెంచెడికి పోవుచుండగా విపరీతంగా రక్తం పడిపోవుచుండెను. ఆ స్థితిలో కూడా ప్రయాణం చేయుచు బార్సీ గ్రామం చేరుకునిరి. అచ్చటగల అంబరీష వరదదేవునకు నమస్కరించి మకర సంక్రాంతి నాటికి పండరిపురము చేరిరి. ఆ పర్వదినమున చంద్రభాగా నదిలో స్నానం చేసి పాండురంగని దర్శించుకొనిరి. అచ్చటి నుండి వాడీకి వెడలుటకై బయలుదేరిరి. మహారాజు వచ్చుచున్నారన్న వార్త తెలియగానే వాడి నుండి భక్తులు అనేకులు అర్జునవాడ దత్తమందిరమునకు చేరుకుని అచ్చటి నుండి మహారాజును మంగళ వాయిద్యములతో గొనిపోవలైనని ఎదురుచూచుచుండిరి. మహారాజు అచ్చటకు చేరుకొనగానే అందరూ సాష్టాంగ నమస్కారములు చేసిరి. అచ్చట స్నానభోజనములైన తరువాత మంగళవాద్యములతో మహారాజును వెంటబెట్టుకుని వారు పౌష్యశుద్ధ త్రయోదశి సాయంకాలమునకు వాడి చేరుకొనిరి. మహారాజు దత్తపాదుకులకు నమస్కరించి మిద్దెపై గల బ్రహ్మానంద స్వామి మఠములో మకాము చేసిరి. అచ్చట భక్తులందరూ మహారాజుకు హారతులిచ్చి సాష్టాంగ నమస్కారములు చేసిరి. మహారాజు వాడీకి వచ్చుట అందరికీ ఆనందం కలిగించెను. సీతారాంబువ తీర్థ విధి శ్రాద్ధములు చేసుకుని బ్రాహ్మణ సంతర్పణ చేసిరి. ముత్తైదువులకు రవిక గుడ్డలిప్పించిరి. ఒక ప్రభుత్వోద్యోగి మహారాజు వచ్చినప్పుడు పూర్వం జరిగిన ప్రకారముగానే పాఠములు, ప్రవచనములు, చర్చలు మున్నగొన్నవి నిత్యము జరుగుచుండెను. మహారాజు రాకపట్ల మహా ఆనందమును వెల్లడించుచు వైదిక బ్రాహ్మణ సమూహం మహారాజు ఆజ్ఞ గైకొని సంహిత స్వాహాకారం మొదలుపెట్టిరి. పావనిలో మహారాజు ఉన్నప్పుడు కానుకల రూపమున ప్రోగైన ధనములో కొంత భాగము వాడీకి అప్పుడు మహారాజు పంపియుండిరి. ఆ నిధి నుండి స్వాహాకారములు 10 రోజులు జరిగిను. వేల కొలది మందికి భోజనములు పెట్టిరి. ఆ సమయమున గోవా నుండి సుప్రసిద్ధ పండితుడైన వాసుదేవ శాస్త్రి ధూప్కర్ వచ్చి ఉండెను. మహారాజ్ అభిమతానుసారముగా శంకరాచార్యుల వారి శ్లోకమును అనుసరించి సద్గురు వాబోని సాపడి నీ పోయి సద్గురువుల అనుగ్రహం లేనిది ఏ పనియూ కాజాలదు అను పదము యొక్క మహార్థము సుబోధకమగునట్లు హరికథ గావించిరి. ఆ కథ విని మహారాజు సంతుష్టి చెందిరి. ఆ సమయమునందొక ప్రభుత్వోద్యోగి మిగుల జ్వరపడి స్వప్నంలో దేవుడు దృష్టాంతం చూపి చెప్పిన ప్రకారం వాడికి వచ్చెను. అతనికి పూర్వం దేవుడు స్వప్నంలో గోచరించి గాండాబువాతో కలిసి నీవు వాడీ యాత్రకు పొమ్మని చెప్పియుండెను. కానీ సెలవు దొరకనందున అతడు పోలేకపోయిను. కొన్ని రోజులకు అతని భార్య మరణించెను. ఉద్యోగం నుండి అతన్ని ఏదో నేరం మోపి తొలగించిరి. దేవుని మాట విననందుకు ఆయనకు ఆ శిక్షలు అనుభవించవలసి వచ్చెను. చివరకు వానికి సంగ్రహణ వ్యాధి పట్టుకొనెను. విపరీతంగా కఫం పడుచుండెను. వానికి అంత్యదినము సమీపించెను. అట్టి స్థితిలో అతడు దేవుని ఆదేశానుసారము వాడీకి వచ్చెను. మహారాజును దర్శించి విషయమంతయు పూసగుర్చినట్లు చెప్పెను. మహారాజు అతనిపై జాలిపడి దత్తపాదుకులకు మహారుద్రాభిషేకం చేయుమని ఆదేశించి గాండాబువాను చూచి వానికి తగిన ఔషధమియ్యమని చెప్పిరి. ఆ తీరుగా బువా అతనికి చిత్రమూలములు చల్లతో గంధం తీసి అది అన్నంలో కలుపుకొని తినుమని చెప్పెను. అతడట్లు చేసి పూర్వం వలె ఆరోగ్యవంతుడయ్యెను. భగవంతుని దయ వలన అతని నేరము రుజువు కాకపోవటచే తిరిగి అతడు ఉద్యోగంలో నియమించబడెను. పిశాచగ్రస్త బ్రాహ్మణుడు. సావంతవాడి ప్రాంతం నుండి ఒక బ్రాహ్మణుడు పిశాచ బాధ పడలేక వాడీకి వచ్చి ఉండెను. అతని తాత ఒక బ్రాహ్మణుని తోటను, భూమిని అన్యాక్రాంతం చేసుకుని అనుభవించెను. ఆ బ్రాహ్మణుడు మరణించి పిశాచమై తన భూమిని కాజేసిన బ్రాహ్మణుని భార్యను, కొడుకులను చంపెను. అంతటితో ప్రతీకారవాంఛ తీరక అతని మనుమని కూడా పట్టి వేధించుచుండెను. పిశాచగ్రస్తుడైన ఆ బ్రాహ్మణుడు మహారాజు కొరకై మొదట పావనికి పోయెను. అచ్చట మహారాజు చెప్పిన ప్రకారం వాడీకి వచ్చి అనుష్ఠానం మొదలుపెట్టగానే పిశాచం వాని శరీరమును వాయునట్లు చేసెను. అందుచేత అతనికి అనుష్ఠానం చేయుటకు వీలు లేకపోయెను. మహారాజు వాడీకి వచ్చిన తర్వాత వానిని 3 లక్షల గాయత్రి జపము, 49 గురుచరిత్ర సప్తాహములు చేయుమని చెప్పిరి. అతనికి పిశాచము 75,000 గాయత్రి జపం చేయుమని చెప్పెను. కలో చతుర్గుణం ప్రోక్తం అను వచనానుసారముగా మహారాజు 1,00,000 జపం చేయమని చెప్పిరి. పిశాచము కోరిన విధంగా మహారాజు అతనికి తీర్థమిచ్చిరి. అప్పుడు ఆ పిశాచము ఆ బ్రాహ్మణుని దేహం విడిచి వెళ్ళిపోయిను. అంతకు పూర్వమే ఆ బ్రాహ్మణుడు మహారాజు చెప్పిన విధంగా అనుష్ఠానములు పూర్తి చేసి ఉండెను. పిశాచాభిమతానుసారము బ్రాహ్మణ సమారాధన కూడా చేసి ఆ పీడ నుండి అతడు విముక్తుడయ్యెను. మగపిల్లవాడుగా మారిన ఆడపిల్ల. సతారా జిల్లాలో ఒక గ్రామమందు మహారాజు ఎడ భక్తి శ్రద్ధలు గల ప్రభుత్వోజీ ఒకడు ఉండెను. అతడి భార్య, కుమారుడు కలుగవలెనని మహారాజు ఆజ్ఞానుసారము దేవుని సేవ చేసిరి. వారికి ఒక కూతురు పుట్టెను. ఆ పిల్లకు గోధు అను పేరు పెట్టిరి. ఆ పిల్లకు జననేంద్రియము లేకుండెను.
యుక్త వయసు రాగానే ఆ పిల్లకు వివాహం చేసిరి. ఆమెకు నేను స్త్రీని కాదు పురుషుడనను అభిప్రాయం కలిగి ఎవరికీ చెప్పకుండా మీరజుపోయి అచ్చట వైద్యశాలలో శస్త్రచికిత్స చేయించుకొనెను. అంతా ఆమె పురుషుడుగా మారిపోయిను. ఆ సంగతి తెలుసుకుని తల్లిదండ్రులు మీరజుపోయి పురుషుడుగా మారిన తమ కుమార్తెను తీసుకుని మహారాజు దగ్గరకు వచ్చి విషయమంతయు సవిస్తరముగా చెప్పి మీ కృపచేత కుమారుడు కలిగినని పలికిరి. మహారాజు ఆజ్ఞ తీసుకుని అతనికి ఉపనయనాది సంస్కారములొనరించి తదుపరి కొన్ని దినములకు పెండ్లి కూడా చేసిరి. బావడేకర్ బువ దత్తుశాస్త్రి సాధిలే అనునతడు బార్సీదా గ్రామ నివాసి. అతడు అక్కల్కోట స్వామివారి శిష్యుడు. ఆయనను అందరూ బావడేకర్ బువ అని పిలిచెడివారు. ఆయన వాడీకి వచ్చి ఇక్కడ నాకు సోమయాగం చేసి సన్యాసం తీసుకొనవలైనని కోరికగా ఉన్నదని మహారాజుకు విన్నవించెను. అది విని మహారాజు ఇక్కడ దత్తమూర్తియే సన్యాసి రూపంలోనున్న కారణమున ఈ ప్రదేశం పశుయాగం చేయుట యోగ్యము కాదు. అక్కల్కోట మహారాజు సాక్షాత్తు దత్తావతారం. వారి ఆజ్ఞ తీసుకుని నీవు సోమయాగం చేయవచ్చునని చెప్పిరి. బావడేకర్ బువ ఇక చేయునది లేక మిన్నకుండెను. తమ దర్శనమునకై వచ్చు వారికి మహారాజు అంగారము అనగా భస్మము ఇచ్చెడువారు. అంగారమట్లు మహారాజు వసగుచుండుట చూచి బావడేకర్ బువ ఈ బూడిదతో నేమగును, ఈ జనులందరూ వట్టి పిచ్చివాళ్ళు, ఇందులో ఏదో మహాత్యం ఉన్నదని ప్రాణప్రదంగా బూడిదను తీసుకొని పోవుచున్నారు. ఎప్పటికి వీళ్లకు వివేకం ఉదయించునో గదా అని ఏమేమో అవహేళనగా వాగసాగిను. మహారాజు అతన్ని చూచి పరమశాంతముతో మీ బోటి వారిట్లు మాట్లాడుట యుక్తము కాదు అని మందలించిరి. ఆనాటి రాత్రి బావడేకర్కు భరించరాని కడుపు నొప్పి పుట్టెను. అతడు బాధతో గిలగిలలాడసాగిను. అతని స్థితి చూచి భయపడి దగ్గరున్న వారు అతనిని మహారాజు యుద్ధకు తీసుకొని వచ్చిరి. అప్పుడు మహారాజ్ బూడిదతో నేనొగునని పరిహాసం చేసేటివి కదా, అందులోకిది ప్రాయశ్చిత్తం. ఇప్పుడు ఆ బూడిదనే నీవు కడుపులోనికి తీసుకొనవలసి వచ్చుచున్నది. ఏమి చేయుదువు, తీసుకొనుమో, నొప్పి తగ్గునని భస్మమతనికి ఇచ్చిరి. అప్పుడు అతడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో క్షమించుడని మహారాజును వేడుకొనెను. ఆ భస్మము నోటిలో వేసుకొనిన కొన్ని నిమిషములలోనే అతని కడుపు నొప్పి తగ్గిపోయిను. బావడేకర్ పూర్వం అక్కలకోట స్వామిని సేవించుకొనుచుండెను. ఆ సమయమున శృంగేరి నుండి ఒక శాస్త్రి వచ్చి అతన్ని చూచి, నీవి పిచ్చివాని దగ్గర ఎందుకున్నావు? నాతో నీవు శృంగేరికి వచ్చినా నీకు శాస్త్రము నేర్పి గొప్ప పండితునిగా చేయుదునని పలికెను. ఆ మాటలు విని అతడు శృంగేరి పోవటకు నిశ్చయించుకొనెను. ఆనాటి రాత్రి అతడు ఇంటిలో తలుపులు మూసి గడియ పెట్టుకొని పడుకొని ఉండగా అక్కలకోట మహారాజు అచ్చటికి వచ్చిరి. వారి చేయి తగులగానే గడియ విడిపోయి తలుపులు తెరుచుకొనెను. గడియ తీసిన శబ్దం వినిపించగానే బావడేకర్కు నిద్రాభంగమై కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా అత్యద్భుత తేజంతో ప్రకాశించుచు అక్కలకోట మహారాజు కనిపించిరి. ఆ ప్రకాశం అతడు చూడలేకపోయెను. ఆ మహారాజ్ పెద్ద సంస్కృత పండితుని వలె సంస్కృతంలో మాట్లాడసాగిరి. నీవు సంస్కృతము నేర్చుకొనుటకై శృంగేరి ఎప్పుడు పోయేదవు? ఈ సంస్కృత పండితులు కామాది వికారములను జయించు మార్గము చూపగలరని నీవు భావించుచున్నావా అని పలికి వారు అంతర్ధానమైరి. మహారాజు మాటలు వినగానే బావడేకర్ కండ్లు తెరుచుకొనెను. తన అవివేకమునకెంతయో సిగ్గుపడెను. మనస్సులో పశ్చాత్తాపం కలిగెను. కొన్నాళ్ల తర్వాత అక్కలకోట మహారాజు తమ క్రీడా వస్తువును ఒకదానిని ప్రసాదంగా అతనికి పంపించిరి. దానిని అతడు భద్రంగా తన పూజామందిరంలో ఉంచుకొనెను. బావడేకర్ బువ మహారాజు దగ్గరకు వచ్చిన సమయమునందే అజరేకర్ బువ, అమ్మళ్నేడకర్ బువ అను ఇరువురు మహారాజు కడకు వచ్చిరి. ఆ రోజు బువాలు ముగ్గురును భక్తితో మహారాజు సమక్షమున భజనలు చేసిరి. మహారాజు సంప్రీతులై వారికి నారికేళములు ప్రసాదమొసగి ఘనముగా సన్మానించిరి. కోతుల బెడద. ఫెడనే అను గ్రామం నుండి ఒక గృహస్థు మహారాజు దగ్గరకు వచ్చెను. అతడు తనకు కోతుల బెడద సహించుటకు శక్యము కాకుండాననియు ఎటులైనను ఆ బాధ నుండి తనకు విముక్తి కలిగించవలసిందనియు మహారాజును ప్రార్థించెను. మహారాజు సదయులై ఆయనకు ఒక యంత్రం రాసి ఇచ్చిరి. ఆ యంత్రం తీసుకొని పోయి ఆయన తన ఇంటిలో ఉంచగానే కోతుల బాధ తగ్గిపోయిను. తేలుకాటు. ఒకసారి ఒక వైష్ణవ బ్రాహ్మణుడు వాడీకి వచ్చెను. వాడీలో వైష్ణవులు దొరకనందున అతడు తన తండ్రి శ్రాద్ధం పెట్టుట మానుకొనెను. ఆనాటి రాత్రి వానిని ఒక తేలు కుట్టెను. ఆ బాధ విపరీతమై ప్రాణములు పోవునట్లు అనిపించెను. అతడు వెంటనే మహారాజు దగ్గరకు పోయిను. అతన్ని చూచి మహారాజు, నీవు శివనామం ఉచ్చరించుచు శ్రాద్ధము పెట్టినా దేవునికి నీపై వచ్చిన కోపం తగ్గును. వైష్ణవులు దొరకలేదని శ్రాద్ధం మానుకొందువా అని చివాట్లు పెట్టిరి. అతడు బుద్ధి తెచ్చుకుని అట్లే చేతునని మహారాజు ముందు ప్రమాణం చేసెను. విచిత్రంగా అతని బాధ క్షణంలో నివారణమయ్యెను. నరహరి దివాన్. కొల్హాపురమునకు సమీపంలోనున్న వఠర్ గ్రామం నుండి నరహరిదాస్ వాడీకి వచ్చెను. ఆయన తల్లివైపు నుండి ఏకనాథ్ మహారాజు 8వ వాడు. నరహరికి మహారాజు సాంగత్యముచే వైరాగ్యం ఏర్పడి పరోపకార చింతనము కలిగెను. అప్పుడు ఆయనకు 15 ఏండ్ల వయసు మాత్రమే ఉండెను.
మహారాజు అప్పుడు వాడి నుండి వెడలిన తరువాత ఆయన గాణ్గాపురం పోయిను. అచ్చట ఆయనకు స్వప్నంలో దత్తదర్శనం అయ్యును. ఆ తర్వాత పండరీపురం పోయి హరిహర మహారాజు అనుగ్రహం పొందెను. హరిహర మహారాజు సన్యాసం తీసుకొనిన తరువాత వారి గురువు ఆయనకు వాసుదేవానంద సరస్వతి అని పేరు పెట్టెను. వారు మహారాజుకు పూర్వాశ్రమంలో బంధువులు, గొప్ప సామర్థ్యము గలవారు. నరహరి దివాన్ తమ గుర్వాజ్ఞ ప్రకారం మహారాజు యొద్దకు వచ్చి యోగాభ్యాసం చేసెను. ఆయనకు కొంత యోగాభ్యాస పరిచయం చేసి పైఠాన్ పోయి అభ్యాసం చేయుచుండుమని మహారాజు చెప్పిరి. ఆయన పైఠాన్లో ఉన్న సమయమున ఒక అగ్నిహోత్రి బువ ఆయనను సంస్కృతము నేర్చుకొనమని బలవంతం చేయుటచే ఆయన దగ్గరనే సంస్కృతం నేర్చుకొనుచుండెను. కొన్నాళ్లకు ఆయనకు మరలా మహారాజు దర్శనం లభించెను. అప్పుడు మహారాజు ఆయన్ను చూచి, సంస్కృతం నేర్చుకొనమని నీకెవరు చెప్పినారు? సరే, మంచిది. ఆ బువా చెప్పిన రీతిగానే సంస్కృతం బాగుగా నేర్చుకుని మోక్షలాభం పొందుమని వ్యంగ్యంగా పలికిరి. మహారాజు పలుకులు విని ఆయన తన సంస్కృత భాషా జ్ఞానం నిరుపయోగమైనదని తలచి ఆ అభ్యాసమంతటితో వదిలిపెట్టెను. ఆ తరువాత ఆయన పాదచారి అయి తీర్థయాత్రలు చేసెను. ఆయన మహారాజు రచించిన దత్తపురాణము, దత్తమహత్యం పురాణము చెప్పుచుండెడివాడు. తదుపరి కొన్నాళ్లకు దత్త మహారాజు అను పేర ఆస్టే అను గ్రామంలో ఆయన మిగులు ప్రసిద్ధి వహించెను. ఆయన సమాధి సాంగ్లే దగ్గర గల ఆస్టే అను గ్రామంలో ఉన్నది. అద్భుత మహిమ. వాసుదేవ్ మరాఠీ అను పేరు గల ఒక గృహస్థునకు కుష్ఠవ్యాధి వలన శరీరమంతయు కుళ్ళిపోవుచుండెను. డాక్టర్లు మందులు వాడి వాడి విసిగిపోయిరి. ఇక లాభం లేదని అతడు మహారాజు దగ్గరకు వచ్చి ఎల్లవేళలా నీడవలే మహారాజును అంటిపెట్టుకొని ఉండుచుండెను. మహారాజు తంజావూరులో మకాం చేసి సమయం నందు మహారాజు ప్రదర్శించిన అత్యద్భుత మహిమను అతడు కండ్లారా గాంచెను. తంజావూరునందు భక్తులు మహారాజు దర్శనార్థమై తండోపతండములుగా వచ్చుచుండెడివారు. అప్పుడు ఒక సమయమున ఒక స్త్రీ నదిలో స్నానం చేయుచుండగా ఒడ్డున ఉన్న ఆమె చిన్న కుమారుడు ప్రమాదవశమున నదిలో జారిపడి మరణించెను. తల్లి ఆ పిల్లవాని శవమును ఒక గుడ్డలో జుట్టి మహారాజు వచ్చు దారిలో నుంచి తాను కొంచెం దూరంలో నిలబడి చూచుచుండెను. మహారాజు భక్త సమూహము వెంటరాగా ఆ దారినే వచ్చుచుండిరి. ముందు నడుచుచున్నవారు పిల్లవాని శవమును చూచి దాని చుట్టూ మూగి గొడవ చేయసాగిరి. మహారాజా పిల్లవాని దగ్గరకు పోయి చూచి, ఈ పిల్లవాడు చనిపోలేదు, వీని తల్లి పరమమూర్ఖురాలు, ఈ పిల్లవానికి పాలైనా ఇయ్యకుండా ఎక్కడికో పోయింది, ఈ భస్మం పిల్లవాని శరీరమునకు రాయుడు అని చెప్పి కొంత భస్మం ఇచ్చిరి. దగ్గరనున్న వారు ఆ భస్మమును తీసుకుని పిల్లవాని శరీరమునకు రాయగానే వానికి స్మృతి వచ్చి ఏడవసాగిను. ఆ పిల్లవాని ఏడుపు విని సంభ్రమంతో తల్లి దగ్గరకు వచ్చి ఆ పిల్లవాని నెత్తుకుని మహారాజు పాదముల ముందు వానిని పడుకొని పెట్టి తాను సాష్టాంగపడి, స్వామి, ఇంతకు మునుపు 2 పిల్లలు ఇట్లే అకస్మాత్తుగా మరణించిరి. తమ దయ కోసం మీరు వచ్చేటి దారిలో ఈ పిల్లవాణిని పరుండబెట్టి తిని క్షమించుడని వేడుకొనెను. ఆ మాటలు వినగానే అందరికీ ఆశ్చర్యం వేసెను. మహారాజు వెంబడి ఉన్న వాసుదేవ్ మరాఠీ ఆ విచిత్రం చూచి, మహారాజు దయవల్లనే నా వ్యాధి నయం కావలెను, వీరిని వదలరాదని దృఢంగా మనస్సులో నిశ్చయించుకొని మహారాజును ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండుట మొదలుపెట్టెను. మహారాజు వాడికి వచ్చినప్పుడు వారి వెంట అతడును వాడికి వచ్చెను. అతని భక్తి శ్రద్ధలు గమనించి ఒకనాడు మహారాజ్ అతనితో, నీవు పంచగంగా సంగమునకు పోయి అచ్చట గల ఇసుకను శరీరమునకు రుద్దుకొని స్నానం చేసి రమ్మని ఆజ్ఞాపించిరి. అతడు అట్లు చేయగానే వాని శరీరముపై గల కుష్టు అదృశ్యమయ్యెను. ఆ తర్వాత 6 నెలల కాలం అతడు మహారాజును సేవించుచు సంపూర్ణ ఆరోగ్యం పొందెను. వాని రోగం నయమగుటను చూచి డాక్టర్లు ఆశ్చర్యపోయిరి. అతడు మహారాజు దర్శనార్థం వచ్చిడి వారందరితో మహారాజు దయ వల్ల నా కుష్ఠవ్యాధి నయమయ్యనని చెప్పుచుండేవాడు. అట్లతడు చెప్పినప్పుడెల్లా మహారాజు, నేనితని వ్యాధి నయం చేయకపోయినను చేసి తినని అబద్ధంలాడుచున్నాడు, ఈ టక్కరి వానినిక ఎంత మాత్రం ఇక్కడ ఉండనీరాదు, వెళ్ళగొట్టవలెనని వేళాకోళం చేయుచుండిరి. ఓం నమో శ్రీ యోగిరాజాయ. ఓం శాంతి శాంతి శాంతి. 42వ అధ్యాయం సమాప్తం.